చక్రాలపై పరుగులు, రివ్వున దూసుకుపోయే నైపుణ్యం, అబ్బురపరిచే విన్యాసాలు వీటన్నింటినీ కలబోతే స్కేటింగ్. సాగర నగరంలో ఇప్పుడు ఇదే సందడి కనిపిస్తోంది. జర్రున జారే చిన్నారులతో స్కేటింగ్ రింక్లు కలకలలాడుతున్నాయి. బూట్లకు చక్రాలు బిగించుకొని సీతాకొక చిలుకల్లా విహరించే చిన్నారులు. గిర్రున్న తిరుగుతూ రిప్పున దూసుకుపోతూ సందడంతా వీరిది. రింకులోకి రానంత వరకే చిన్నారులు. కాళ్లకు చక్రాలు తగిలిస్తే చిచ్చర పిడుగులే. నేర్చుకుంటూ నేర్పుతూ పడిపోతూ పట్టుకుంటూ ఇక్కడంతా సందడి. విశాఖ అంటేనే స్కేటింగ్ క్రీడకు ప్రసిద్ధి. ఆ ప్రతిష్టను మరింత పెంచేందుకు చేస్తున్న కృషే ఈ హడావిడి. నగరంలోని జాతీయ స్థాయి క్రీడాకారులు, శిక్షకులు కలిసి ఆర్టిస్టిక్ స్కేటింగ్ డెవలప్మెంట్ ట్రోఫీ పేరిట భారీ స్థాయిలో పోటీల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం సత్యం ముస్టాంగ్, సింహాద్రి ప్యాంథర్స్, చిట్టీస్ పేరిట 4 జట్లను రూపొందించారు. ఒక్కో జట్టులో 18 మందిని తీసుకొని శిక్షణ ఇస్తున్నారు. ఈ 4 జట్లకు శిక్షణ పూర్తి చేసి వచ్చే నెలలో పోటీలు నిర్వహిస్తారు. ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క కోచ్ ని వాళ్ళు టీమ్ మేనేజర్ గా పెట్టేసి ఈ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. ఇది జూన్ 29 నుంచి ఆగస్ట్ 14 వరకు అవుతుంది. ఆగస్ట్ 14న దీనికి క్లోజింగ్ సెరమనీ అండి. ఈ ఆర్టిస్టిక్ అంటే మ్యూజిక్ తో చేసే జంప్స్ విషయంలో కానీ టెక్నికల్ గా ఇంటర్నేషనల్ మేము వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ ల్యాగ్ ఉన్నామో చూసి అవి మేము ఇప్పుడు చిన్నపిల్లలకి సీనియర్స్ ద్వారా మేము వర్కౌట్ చేస్తున్నాం. సంగీతానికి అనుగుణంగా జట్టుతో కలిసి స్కేటింగ్ చేయడమే ఆర్టిస్టిక్ స్కేటింగ్. దీన్ని నేర్చుకునేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి చిన్నారులు తరలి వచ్చారు. నేను సత్యం ముస్టాంగ్ నుంచి చేస్తున్నాను. ముందు స్కేటింగ్ చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు ఏఎస్పిఎల్ అందరూ ఇంటర్నేషనల్ స్కేటర్స్ తో చేస్తున్నాను. సో నేను చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ నేర్చుకోగలుగుతున్నాను. జట్టుతో కలిసి ఆడాలి కాబట్టి నైపుణ్యం, క్రీడా స్ఫూర్తి, శారీరక దారుఢ్యం పెంచేలా వీరికి శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 8:30 వరకు, సాయంత్రం 5:30 నుంచి 8:30 గంటల వరకు తర్ఫీదునిస్తున్నారు. అతి త్వరలో జరగబోయే జాతీయ స్థాయి క్రీడల్లో విశాఖ పేరు మార్మోగేలా చేయడమే ఈ శిక్షణ లక్ష్యం. ఆర్టిస్టిక్ స్కేటింగ్ డెవలప్మెంట్ ట్రోఫీలో ప్రతిభ చూపిన వారిని జాతీయ స్థాయికి పంపాలన్నదే ఉద్దేశం.